నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చింతపర్తి అగ్రహారం డబుల్ రోడ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అధికంగా నష్టపరిహారం అందించాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం. ఆర్డీఓ మురళి వెల్లడి. మదనపల్లి సబ్ కలెక్టర్ చాంబర్ నందు రైతులతో సమీక్ష నిర్వహించిన ఆర్డీఓ. నక్కలదిన్నె తాండా సమీపంలో ₹1,00,000తో కల్వర్టర్ను నిర్మించడం జరుగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజా వెల్లడి. కౌన్సిలర్తో కలిసి కల్వర్టర్ పనులను పర్యవేక్షించిన చైర్పర్సన్. చింతపర్తి అగ్రహారం రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చే అంశమై భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించి నష్టపరిహార అంశమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని మదనపల్లె ఆర్డీఓ మురళి తెలిపారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ చాంబర్ నందు రైతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ చింతపర్తి అగ్రహారం సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా వేయడం జరుగుతోందని అన్నారు. ఇందుకు సంబంధించి భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహార అంశమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. మామూలుగా ఇచ్చే పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వమని సిఫార్సు చేయనున్నామని తెలిపారు. ఆర్ఎన్బి రోడ్డు ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా మనకు చింతపర్తి టు అగ్రహారం వరకు 3 నిమ్మనపల్లి మనకు సంబంధించి 3 విలేజ్లు మరియు వాయిల్పాడకు సంబంధించి 1 విలేజ్లో భూమి తీసుకోవడం జరిగింది. మొత్తం 2 ఎకరాల 38 సెంట్లు నిమ్మనపల్లి మరియు అగ్రహారంలో, దాంట్లో వాయిల్పాడలో 64 సెంట్లు, మొత్తం కలిపి ఈ రోడ్డు ఆల్రెడీ చేశారు. ముఖ్యంగా దానికి కావాల్సిన పరిహారం ఈరోజు రైతులతో మాట్లాడి, ఎందుకంటే డీడీ ఇచ్చి అంత లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ సమ్మతితో అయితే తొందరగా కన్సల్ట్ తీసుకొని ఇచ్చేదానికి ఈరోజు రైతులు మరియు తహసీల్దారు వీఆర్ఓ వాళ్ళందరితో కూడా సార్ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు వాళ్ళకు ఉన్న దీన్ని బట్టి సార్ కూడా మంచి ఉండే, ఎందుకంటే మనం ల్యాండ్ ఎక్విజిషన్ రేట్ అనేది అక్కడ ఉండే బేసిక్ వాల్యూ మరియు అమ్మకము సేల్స్ వాల్యూ తీసుకొని దానికి పర్సెంటేజ్ ఏదైతే లెక్క ప్రకారం పర్సెంటేజ్ కలిపినో 100% సొల్యూషన్ అవన్నీ వేసి ఇవ్వడం జరిగింది. సారు చెప్తే కూడా రైతులు చిన్న రైతులు అని చెప్పి అక్కడ చెప్తే కూడా సారు కూడా సమ్మతించి ఇంకా అధిక మొత్తంలో 50,000 ఎకరాకు కూడా పెంచి ఇవ్వడం జరుగుతుంది. రైతులు కూడా అందరూ సమ్మతించారు. వాళ్ళకి ఇవన్నీ సంతకం పెట్టి వాళ్ళు సమ్మతి స్టేట్మెంట్లో అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళ అకౌంట్లో కూడా ఒక 15 రోజులు లేదా 20 రోజుల లోపల అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదివరలో సింగిల్గా ఉన్న ఆర్ఎన్బి రోడ్ని దాన్ని డబుల్ లైన్ రోడ్డు చేయడం జరిగింది. వాళ్ళు ఇందుకు ముందు కూడా పట్టాలనే వాళ్ళు ఫ్రీగా అప్పుడు ఇచ్చామని చెప్పారు, ఒక 45 సంవత్సరం. అది ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది, ఆర్ఎన్బికి కన్వర్ట్ అయిపోయింది, దానికి ఇవ్వలేము. వాళ్ళు అది కూడా అడిగినారు. కానీ ఇప్పుడు అయితే ఎంత మొత్తంలో తీసుకుంటున్నామో ఆ భూమి దాంట్లో ఉండే చెట్లు వాల్యూ, ఏదైనా ఇండ్లు పైన బోరు పైన దానికి కూడా వాల్యూ కట్టి రైతులకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల సుజాత అనే గర్భిణికి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డను సురక్షితంగా కాపాడిన వైద్యులను డీసీహెచ్ఎస్ డాక్టర్ చంద్రశేఖర్ అభినందించారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్ నందు గైనకాలజిస్టులు, అనస్థీషియన్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు, వైద్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 13వ తారీఖున సుమిత్ర అనే ఒక గర్భవతి, యాక్చువల్గా వాళ్ళది తమిళనాడు, అమ్మగారు మన మదనపల్లి. 13వ తారీఖు 3:10 పెయిన్స్తో
అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మస్ట్ రోజు ఉదయం యాక్చువల్గా రెండో కాన్పది. యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ 10:40కి మన మత్తు వైద్య నిపుణులు డాక్టర్ పావని పరీక్ష చేసి ఆమె హెచ్బి కూడా బాగానే ఉంది, ఫిట్ ఉందని చెప్పి సర్జరీకి పోస్ట్ చేసుకున్నారు. డాక్టర్ ఉమాదేవి గారు సర్జరీ చేశారు. సో ఎవ్రీథింగ్ వెంట సార్ అంతా అయింది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ వార్డులో ఉన్నప్పుడు 3:30కి బ్లీడింగ్ అబ్జర్వ్ చేశారు అన్నమాట. బ్లీడింగ్ అబ్జర్వ్ చేస్తే ఎందుకు బ్లీడింగ్ అవుతుందని చెప్పి చూస్తే అంటే కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే డెలివరీ అయిన తర్వాత గర్భసంచి ముడుచుకోవాలి. కానీ చాలా రేర్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఆ గర్భసంచి ముడుచుకోకుండా అలానే ఉండిపోతుంది. ఇప్పుడు డెలివరీ అయింది, ఆపరేషన్ చేశారు. మగబిడ్డ ఆపరేషన్ చేశారు, డెలివరీ అయింది. గర్భసంచి ముడుచుకోకూడదు అంటే బ్లీడింగ్ అలానే బయట వచ్చేస్తూ ఉంటుందండి. సో దాన్ని గమనించి వెంటనే బ్లడ్ టెస్ట్లు ఇచ్చేసి ఒక యూనిట్ బ్లడ్ పెట్టారు. బ్లడ్ పెట్టి మళ్ళీ బ్లీడింగ్ కంట్రోల్ కాలని చెప్పి మళ్ళీ సూపరింటెండెంట్ని, మళ్ళీ సీనియర్ డాక్టర్ మన అనురాధ మేడము, రామ్మూర్తి నాయక్, వీళ్ళందరినీ కూడా మళ్ళీ దివాకర్ సార్, వీళ్ళందరూ కూడా టీంలందరినీ మొత్తం 3 గైనకాలజిస్టులు, తర్వాత సీనియర్ అనస్థిస్టు, మిగిలిన 2 అనస్థిస్టులు, రామ్మూర్తి నాయక్, తర్వాత అందరూ టీం అందరూ కూడా ఉండి వెంటనే ఆపరేషన్ చేసి గర్భసంచి తీస్తే కానీ పేషెంట్ సర్వైవ్ కాని పరిస్థితి. వెంటనే మరలా రెండవసారి ఆపరేషన్ చేసి వీళ్ళందరూ టీం అందరూ కలిసి గర్భసంచిని తీశారు. గర్భసంచి తీసిన తర్వాత బ్లీడింగ్ స్టాప్ అయింది. కేవలం ఆ పరిస్థితుల్లో అది గర్భసంచిని తీయడమే కరెక్ట్, అది లేదంటే బ్లీడింగ్ స్టాప్ కాదండి. కొన్ని కారణాల వల్ల ఏ కారణం వల్ల అవుతుంది అనేది తెలియదు. ఎందుకంటే గర్భసంచి ముడుచుకోదనమాట, అవుట్నిక్ అనమాట, అంటే ఫ్లాబీగా తిత్తిలాగైపోతుంది. యాక్చువల్గా రాయలాగా అవ్వాలి. డెలివరీ అయిన తర్వాత గర్భసంచి రాయి మాదిరి అయిపోతుంది, అంత గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతుంది, గట్టిగా రాయలాగా అయితేనే కానీ బ్లీడింగ్ స్టాప్ కాదు. అట్లాంటిది మామూలు తోలుతిత్తులాగా అయిపోవడం వల్ల అంటే బ్లీడింగ్ అలాగా అయిపోతూనే ఉంటుంది. మనం ఎన్ని బ్లడ్ పెట్టినా, మీరు 3 బ్లడ్లు పెట్టినారు అయినా కూడా బ్లీడింగ్ మనం ఎక్కించడం నుంచి వెళ్ళిపోతాడు. ఇలా పరిస్థితులు ఖచ్చితంగా హిస్టెక్టమీ చేసి గర్భసంచి తీస్తేనే మనం బ్లీడింగ్ స్టాప్ అయింది. ఆ విధంగా చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు. అది జరిగింది. అది 6 గంటలకి హిస్టెక్టమీ చేశారు, సాయంకాలం 6కి హిస్టెక్టమీ చేశారు. మళ్ళీ పేషెంట్ షిఫ్ట్ చేశారు. పేషెంట్ని బీపీ, పల్స్ రేట్ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. గ్రాడ్యువల్గా ఏంటంటే తనకి బీపీ ఫాలో అవుతా వస్తూ ఉందన్నమాట. అంటే లోపల ఇంకా ఎక్కడో చిన్న ఊజ్ ఎక్కడో అవుతా ఉందని అర్థమవుతుంది. సో ఇలాంటి కండిషన్లో మళ్ళా హైయర్ ఇన్స్టిట్యూట్, ఐసీయూ మంచి సెటప్ ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము ఏం చేసామంటే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 9:30, 10 o'clock అప్పుడు డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు, ఇట్లా పరిస్థితి అండి. వెంటనే స్విమ్స్ వాళ్ళతో, మా స్విమ్స్ క్యాజువాలిటీలు వాళ్ళ ఎమర్జెన్సీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే సార్ పేషెంట్ షాక్లో పోకుండా ఉంటే మేము తీసుకుంటాము, లేదంటే తీసుకోవాలి అన్నారు. మళ్ళీ వెంటనే ఇక్కడ మన అనస్థిస్ట్ కిషోర్తో మాట్లాడిన తర్వాత కిషోర్ పేషెంట్తో పాటు స్విమ్స్ వరకు వెళ్ళి ఆ స్విమ్స్లో పేషెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అడ్మిట్ చేసి వాళ్ళు అక్కడ ఓకే వైటల్స్ అన్ని బాగానే ఉన్నాయని యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం జరిగింది. సో ఇట్లా ఈ కేసుని ఒక వార్ ఫుటింగ్తో టీం అందరూ కలిసి లక్కీగా ఆ సమయంలో అందరూ ఉన్నారు డాక్టర్లు, మనకు బ్లడ్ అందుబాటులో ఉంది, అనస్థిస్టులు ఉన్నారు, మన ఎక్స్పీరియన్స్ సర్జన్ ఉన్నారు. వీళ్ళందరూ ఉండబట్టి మనం పేషెంట్ సర్వైవ్ చేయగలిగాము. లేదంటే మామూలుగా చాలా కేసుల్లో గర్భంచి ముడుచుకోకపోవడం వల్ల బ్లీడింగ్ అయ్యే వల్ల చాలా మంది చనిపోతారు. కానీ లక్కీగా మనం ఏంటంటే ఇక్కడ ఆ పేషెంట్ సర్వైవ్ చేయగలేము. ఈరోజు మార్నింగ్ కూడా న్యూస్ ఏంటంటే ఆమె డేంజర్ నుంచి కొద్దిగా బయటపడింది, ఇంకా 2-3 రోజులు కూడా పెట్టేటట్టు ఉంది ఆమె అక్కడికి ఉండేది. సో లక్కీగా ఏంటంటే మనకు తల్లిని బిడ్డని మనం కాపాడగలిగాం. ఇది ఒక అందరూ మా హాస్పిటల్ యొక్క అందరూ డాక్టర్ల కృషి. ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ కిషోర్, ఎందుకంటే ఆల్ ద వే ఇక్కడ నుంచి 3 గంటల సేపు ప్రయాణం తిరుపతి వరకు వెళ్ళేసి ఆ మిడ్ నైట్ ఇక్కడ 11-12 o'clock బయలుదేరేసి మార్నింగ్ వరకు అక్కడ ఉండేసి మార్నింగ్ మళ్ళీ తిరిగి వచ్చారు. కాబట్టి అప్రిషియేట్ ద యంగ్ అనస్థిస్ట్ కిషోర్ని ఈ సందర్భంగా. అట్ ద సేమ్ టైం మా హాస్పిటల్ టీమ్ అందరూ కూడా అనస్థిస్టులు, సర్జన్స్
ఆర్ఎంఓ సార్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకోవడం వల్ల ఇది టీం వర్క్ అండి. ఇది ఎవరు ఒక్కరి వల్ల కాదు. ఇది ఎస్పెషల్లీ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా పక్కన ఉండి మినిట్ బై మినిట్ వాళ్ళు బీపీ చూడటము, పేషెంట్ కండిషన్ ఎలా ఉందని అప్డేట్ చేయడము, అలానే చేయకపోతే మేము చొరవ తీసుకొని చేసేది కాదు. కాబట్టి టోటల్ నర్సింగ్ స్టాఫ్ అయితే డాక్టర్స్ బృందంగా అందరూ కలిసి చేసిన ఇదకి హోప్ గాడ్స్ గ్రేస్ వల్ల భగవంతుని దయ వల్ల ఆ తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా బయటపడ్డారు. ఇంకా కొద్ది రోజులు అక్కడే ఉండేసి క్షేమంగా మళ్ళీ తిరిగి మన మదనపల్లి వస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం అండి. జిల్లా ఆసుపత్రి మదనపల్లి. ఈరోజు మా డిసిహెచ్ఎస్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ మన హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా సుమిత్ర అనే పేషెంట్ మనకి సార్ చెప్పినట్టు 14th రోజు మనకి ఇక్కడ సీసెక్షన్ చేసి బేబీని డెలివరీ చేయడం జరిగింది. సో ఈ మొత్తం యొక్క సినారియోని మనం ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్లో ఆమె ఫస్ట్ సీసెక్షన్ చేసి డెలివరీ చేసిన టీం వచ్చిందో డాక్టర్ ఉమాదేవి అండ్ డాక్టర్ పావని అనస్థిస్ట్, డాక్టర్ ఉమాదేవి గారు గైనకాలజిస్ట్. సో డెలివరీ చేయడం జరిగింది. ఆ డెలివరీలో మగబిడ్డ జన్మించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. మార్నింగ్ 11 ఆ ప్రాంతంలో సీసెక్షన్ చేశారు. పేషెంట్ బాగుంది. బట్ చేసిన తర్వాత షిఫ్ట్ చేసిన తర్వాత పేషెంట్ని బ్లీడింగ్ అనేది డెవలప్ అయింది. పీవీ బ్లీడింగ్ అని చాలా కారణాలు ఏమంటే పీపీహెచ్ అంటుంటాం మామూలుగా మనం, పోస్ట్ పార్టం హెమరేజ్ అని చెప్పేసింది. సో దాన్ని మేనేజ్ చేయడం కోసమని, ఎందుకంటే ఇమీడియట్గా మనం హిస్టెక్టమీ చేయము జనరల్గా. సో ఏదైనా బ్లడ్ కానీ లేదా ఫ్లూయిడ్స్ కానీతో మేనేజ్ చేసిన తర్వాతనే అక్కడికి ఫెయిల్ అయితేనే అప్పుడు మనం హిస్టెక్టమీ చేస్తాం. సో దట్ అప్పుడు ఇమీడియట్గా మా యొక్క స్టాఫ్ రిపోర్ట్ చేయడం అనేది టైమ్లీ మా డాక్టర్ ఉమాదేవి కానీ లేకపోతే మహతి డాక్టర్ కానీ మా సీనియర్ మోస్ట్ కానీ అనురాధ్ కానీ వాళ్ళకు టీమ్ ఎఫర్ట్గా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయడం జరిగింది. అందులో O పాజిటివ్ బ్లడ్ 2-3 పాయింట్స్ బ్లడ్ అనేది ట్రాన్స్ఫ్యూజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈవెన్ అప్ టు 3:45 నుంచి మనకి 5 o'clock వరకు కూడా బ్లడ్తో మేనేజ్ చేసినా కూడా బ్లీడింగ్ కంట్రోల్ కాలేదు. సో ఇమీడియట్గా నాకు మళ్ళీ ఫోన్ చేశారు గైనకాలజిస్టులు, సార్ బ్లీడింగ్ కంట్రోల్ కాలేదు, సో హ్యావ్ టు గో ఫర్ ది సర్జన్స్ ఒపీనియన్. అంటే మన రామూర్తి సార్ కూడా ఆ స్టేజ్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని హిస్టెక్టమీ చేస్తేనే బెటర్గా ఉంటుందని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం. 6 o'clock ఇమీడియట్గా షిఫ్ట్ చేసి ఇక్కడ సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ సీసెక్షన్ అయిపోయింది. సెకండ్ పార్ట్ వచ్చేపాటికి సబ్ టోటల్ హిస్టెక్టమీ అనేది పార్ట్ మనము హిస్టెక్టమీ అనేది చేసాము. అందులో ఈ సబ్ టోటల్ హిస్టెక్టమీ చేసేటువంటి పార్ట్లో 2 అనస్థిస్టులు కావచ్చు, 3 గైనకాలజిస్టులు, ఒక సీనియర్ మోస్ట్ సర్జను, అందులో మా ఆర్ఎంఓ సార్ యొక్క కోఆర్డినేషన్, ఈ అందరి ఎఫర్ట్స్తో విత్ స్టాఫ్ సపోర్ట్ ఓటీ టీంతో కూడా మనం సబ్ టోటల్ హిస్టెక్టమీ అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనేది దిగ్విజయంగా చేయగలిగాం మనం. సో కేసు అయిన తర్వాత నెక్స్ట్ బ్లడ్ బిల్డప్ వల్ల కొంచెం స్టేబుల్గా ఉంది. ఎప్పటికీ 6-6:30 ఆ ప్రాంతంలో ఇమీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ రఫ్లీ 8 o'clock 9 o'clockకి పేషెంట్ని మానిటర్ చేస్తుంటే అప్పుడు డాక్టర్ పావని అనస్థిస్ట్ పక్కనే ఉండి మానిటర్ చేస్తుంటే బీపీ అనేది గ్రాడ్యువల్ ఫాలో అవుతుంది. పేషెంట్ యొక్క సాచురేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. దట్ మీన్స్ పేషెంట్ ఈజ్ గోయింగ్ టు షాక్ అనమాట. సో అప్పుడు మళ్ళీ అప్పటికి కూడా మనము ఈ బయట నుంచి కూడా మనము బ్లడ్ అంటే ఈ ప్యాకెట్ సెల్స్ తెప్పించడం ఒక పాయింట్, తర్వాత ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అని ఒక 2 points తెప్పించడము, మన దగ్గర 2 points, టోటల్గా 7 points ఆఫ్ ది బ్లడ్ మనం ట్రాన్స్ఫర్ చేయగలిగాము పేషెంట్కి. చేసినప్పటికి కూడా పేషెంట్ యొక్క బీపీ వైటల్స్ అన్ని గ్రాడ్యువల్ ఫాలో అవుతుంది. పేషెంట్ యొక్క కాన్షియస్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. సో దీనికి ఏం చేస్తామంటే షీ నీడ్స్ ఫర్దర్ హయ్యర్ సెటప్ యొక్క కేర్. సో దాని మీద మళ్ళీ మేము డిస్కస్ చేసి మన డిసిఎస్ సార్కి ఇన్ఫర్మేషన్ చేస్తే సార్ ఇమీడియట్గా స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని, క్యాజువాలిటీలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి పేషెంట్ యొక్క కండిషన్ అంతా బ్రీఫ్ చేసి మేము అంటే టైం ల్యాగ్ ఉండకుండా మనం పేషెంట్ అక్కడ షిఫ్ట్ చేయడం వలన పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ముందుగానే వాళ్ళకి చేరి పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ బయటపడుతుంది అనే విధంగా వాళ్ళని అక్కడ బ్రీఫ్ చేసి వాళ్ళని అలర్ట్ చేసి మీన్ వైల్ 108ని కూడా మనం అరేంజ్ చేయించాలి. అది మనం అంటే మన వైపు నుంచి ఏది కూడా డెఫిషియన్సీ లేకుండా మన యొక్క ప్రయత్నం అనేది దాంట్లో ప్రయత్నం లోపం లేకుండా మనం చేసాం. దట్ విల్ గివ్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. మనం ఎవరికి ఆన్సర్ ఇప్పుకోవాల్సిన వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ కాన్షియస్నెస్. మనం చేసామా లేదా, సరైన టైంలో రెస్పాండ్ అయినామా లేదా, మనం చేసిన ఎఫర్ట్స్ రైట్ లైన్లో చేసామా లేదా, డయాగ్నోస్ కరెక్ట్గా చేసామా లేదా, ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అనే దానికి మనమా క్వశ్చన్ చేసుకుంటే అది డెఫినెట్గా మేము హ్యావ్ డన్ 100% ఎఫర్ట్స్ విత్ ఆల్ కోఆర్డినేషన్ ఆఫ్ ది డాక్టర్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ అండ్ స్టాఫ్. అందరి ఎఫర్ట్స్ వలన ఆ పేషెంట్ బయటపడింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అట్ ది సేమ్ టైం మీకు కూడా చాలా థ్యాంక్స్. ఈ విషయాన్ని కొంచెం పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా దీన్ని తీసుకొని జనాల్లో కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే, ఎందుకంటే ఎలాంటి సందర్భాల్లో ఈ డాక్టర్స్ అనే వాళ్ళు ఎంత స్ట్రెస్కు లోనవుతుంటారు, ఎంత చేస్తుంటారండి. అది కొంచెం పాజిటివ్ కన్స్ట్రక్టివ్ మేనర్లో కూడా మీరు ఎన్లైట్ చేయాలని చెప్పేస్తున్నాను.
డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి తరఫున ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ. మదనపల్లి పట్టణంలోని నక్కలదిన్నె తాండా సమీపంలో ₹1,00,000తో కల్వర్టర్ను నిర్మించడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలియజేశారు. నేడు నక్కలదిన్నె తాండా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కల్వర్టర్ పనును ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, కాంట్రాక్టర్ ఉన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మనోజ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కల్వర్టర్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే ₹1,00,000తో కల్వర్టర్ను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మదనపల్లిలో నక్కలదిన్నెలో చాలా రోజులుగా నక్కలదిన్నెకి పోయే రోడ్ ఇది మెయిన్ రోడ్డు అంటే చాలా రోజులుగా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ట్రైన్ ఫ్లో అవడం వల్ల రోడ్డు మీదకి రావడం మురికి నీరంతా దానివల్ల ప్రజలు వచ్చిపోయే వాళ్ళని ఇబ్బంది పడుతున్నందుకు అవసరం దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే స్పందిస్తూ ఇక్కడ ఈ మొత్తం నక్కలదిన్నె ఏరియాకి అంతా కలిపి పెద్ద ట్రైన్ అన్నిటికీ యాక్సెస్ పాయింట్ ఇది. సో దీన్ని త్వరగా కంప్లీట్ చేసి రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇమ్మీడియట్గా స్పందించిన కల్వర్టర్ వేయడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ 1,00,000 ఎస్టిమేషన్ ప్రకారం వచ్చింది. పర్యవేక్షిస్తూ క్వాలిటీ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎలా చేస్తున్నారు అనేది ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది. త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి కాంట్రాక్ట్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూపించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలకి ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నా మున్సిపాలిటీ తరఫున ఇలాగే ఇమీడియట్గా స్పందిస్తూ మున్సిపాలిటీ తరఫున ప్రజలకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పోస్ట్ ఆఫీసుల్లో పోస్ట్ కార్డులు అందుబాటులో ఉన్నాయని మదనపల్లె అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ విద్యావతి తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావతి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకునేవారు పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉన్న పోస్ట్ కార్డుల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఇందుకు ₹50 బుకింగ్కు ఛార్జీలు అవుతాయని తెలిపారు. ఇంకేం చెప్పడం ఎంసీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన తపాలా శాఖ ద్వారా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటకై పోస్ట్ ఆఫీస్ ద్వారా గ్రీటింగ్ కార్డ్స్ను విక్రయిస్తున్నాము. ఇవి ప్రజలందరికీ కూడా అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రీటింగ్ కార్డు ఇక్కడ చూపిస్తున్నటువంటి గ్రీటింగ్ కార్డు, ఈ కవరు ప్లస్ దీని లోపల ఉన్నటువంటి గ్రీటింగ్ కార్డు, ఇది గ్రీటింగ్ కార్డు కవరు 2 ఫ్రీగానే ఇస్తున్నాము. దీనిని మీరు నరేంద్ర మోడీ గారికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకు పంపించడానికి కేవలం దీనికి మేము తీసుకునే ఛార్జెస్ ₹50. దీన్ని రిజిస్టర్డ్ పార్సల్ ద్వారా మా పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపడం జరుగుతుంది. ఇవి భారత మన పౌరులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకొని మన నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఈ జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు నుండి అక్టోబర్ 2 వరకు కూడా ప్రతి ఒక్కరూ తెలియజేయచ్చని తపాలా శాఖ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ గ్రీటింగ్ కార్డు భాగంగా శ్రీ సేతు గారు, విజయభారతి స్కూల్ ప్రిన్సిపల్ గారు మాకు 100 కార్డులను మా పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకోవడం కూడా జరిగింది. వాళ్లకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ ఓజోన్ పొర కాపాడుకునేందుకు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మోహనవల్లి తెలిపారు. నేడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓజోన్ పొర లేకపోతే మనిషి మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా అడవులను పెంచాలని కోరారు. అరికట్టాల్సి ఉంటుంది. రిఫ్రిజిరేటర్లు కావచ్చు, తర్వాత ఎయిర్ కండిషనర్లు, ఇప్పుడు లేటెస్ట్ ఏరోప్లేన్స్, జెట్ ప్లేన్స్ ఇటువంటి వాటి వల్ల కూడా ఓజోన్ లేయర్ విడుదలైన కలుషితాలు ఇంకో చోట వాటి ప్రభావం ఉంటుంది, అక్కడే ఉంటుంది కదా గాలి. దానికి every year we celebrate Ozone Day on 16th of September, and here what is written here, our planet is precious and only we can save it. Okay, ఎందుకు మన భూమి విలక్షణమైనదంటాము? అనంత విశ్వంలో కోట్లాను కోట్ల గ్రహాలు ఉంటాయి కదా, వాటన్నింటిలోకి మన భూమి ఒక ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ఎందుకంటే దాని మీద జీవరాశి అనేది ఉంది. ఆ జీవరాశి మనుగడ భూమి మీద ఏ విధంగా సాధ్యమవుతోంది? సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన వికిరణాలను తట్టుకొని జీవులు మనుగడ సాగిస్తున్నాయి భూమి మీద. అంటే అందుకు కారణం ఏమి అంటే ఆ భూమిని కాపాడుతూ భూ వాతావరణంలో ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన గొడుగు. సో భూ వాతావరణంలో ఈ విధంగా 3 రకాల పొరలు ఉన్నాయి. భూమికి అతి దగ్గరలో ఉండేది ట్రోపోస్ఫియర్ అని, దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్, నెక్స్ట్ మీసోస్ఫియర్, ఆ తర్వాత ఐనోస్ఫియర్. ఈ విధంగా భూ వాతావరణంలో వివిధ పొరలు ఉంటాయి. సో ఈ స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మానవుల్లో వివిధ రకాల క్యాన్సరు, తర్వాత ఈ పంటలు అవి నాశనం కావడము, ఈ జలావరణ వ్యవస్థలు, ఆక్వాటిక్ ఎకోసిస్టంలో వివిధ రకాల జీవరాశులన్నీ కూడా దెబ్బతింటాయన్నమాట. ఈ ఫిషరీస్ అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అంతేకాకుండా ఈ నాన్ లివింగ్ మెటీరియల్, ఈ రబ్బరు, ప్లాస్టిక్, ఇటువంటి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఒక జీవరాశులే కాకుండా ఇతర పదార్థాల మీద కూడా ఈ యువీబీ కిరణాల ప్రభావం ఎంతో ఉంటుంది. మీరు వినింటారు, అంటార్కిటికా ఖండము పైన ఓజోన్ పొరలో హోల్ ఏర్పడిందని. హోల్ అని కాదు, అక్కడ పల్చబడి ఉంటుంది. దాని థిక్నెస్ తగ్గిపోయి పల్చగా మారి ఉంటుంది అనమాట, రంధ్రం అని కాదు అక్కడ. ఎందువల్ల అంటార్కిటికా దగ్గరే ఆ విధంగా జరుగుతుంది అంటే ఇది తెలుసుకోవాల్సింది, ఏ విధంగా ఈ ఓజోన్ పొర క్షీణత అనేది జరుగుతుంది, డెప్లిషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మానవుడు జరిపే వివిధ రకాల కార్యకలాపాల వల్ల, వెహికల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ముఖ్యంగా ఈ రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఇటువంటి వాటి నుంచి విడుదలయ్యే క్లోరోఫ్లోరోకార్బన్స్, సిఎఫ్సిస్ అంటాము. అదేవిధంగా బ్రోమోఫ్లోరోకార్బన్స్, వీటిని ఫ్రియాన్స్, ఈ విధంగా హాలాన్స్ అని అంటుంటాము. ఇవి ఓజోన్ పొర నాశనం కావడానికి ఎక్కువ కారణం. పౌర సరఫరాల గోదాముల్లో పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి దేవా డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తిరుమల, సివిల్ సప్లై హమాలీల యూనియన్ నాయకులు ఆయుబ్, వీరాంజనేయులు, నర్సింహులు, అంజాద్ పాషా, కుమార్, రామాంజులు, మధు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవా మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ అమలు చేసి ప్రమాద బీమా 50 లక్షలు అమలు చేయాలని, సివిల్ సప్లై హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్మికుల సమస్యల వెంటనే, సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యల వెంటనే, 2 కమిషన్ల వెంటనే, 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కమిషన్ల వెంటనే పెంచాలి. కూలీ రేట్లు పెంచాలి, కూలీ రేట్లు పెంచాలి.
రాష్ట్రంలో ప్రభుత్వ గోడౌన్లో పనిచేస్తున్నటువంటి సివిల్ సప్లైస్ హమాలీలకు సంబంధించి 3 సంవత్సరాలుగా కూలీ రేట్లు పెంచమని ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు ఆకాశాన్ని తాకుతాంది. హనుమంతుని తోగలాగా పెరుగుతాను తప్ప నిత్యావసర వస్తువుల ధరలు కూలీ రేట్లు మాత్రం 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పెంచినటువంటి దాఖలాలు లేవు. మూట్లు మోసుకొని రోజు కూలీ చాలినటువంటి కూలీ ఇంటికి తీసుకెళ్తే తమ పిల్లలు నాణ్యమైనటువంటి విద్యను అందించలేక, నాణ్యమైన భోజనం తినలేక, ఇంట్లో బాడుగులు కట్టలేక అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి హమాలీ కార్మికులు పెండింగ్లో ఉన్నటువంటి మరి కమిషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 22వ తేదీ లోపల పరిష్కరించకపోతే 23వ తేదీ నుంచి సమ్మెలేకపోతామని ఆల్రెడీ సమ్మె నోటీసు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మదనపల్లి తహసీల్దార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి వెంటనే ఈ సమస్యలు ఈ నెల 22 లోపల పరిష్కారం చేయకపోతే 23 నుంచి సమ్మెలేకపోతామని మరి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, అట్లాగే ఇల్లు లేనటువంటి కార్మికులు చాలా మంది ఉన్నారు, ఇండ్ల బాడుగులు కట్టలేకున్నారు, వాళ్ళకి ఇంటి సౌకర్యం కూడా కల్పించాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల సివిల్ సప్లై వర్కర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సివిల్ సప్లై వర్కర్స్ అంతా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కు వినతిపత్రం అందజేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ వాళ్ళకు రావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలని చెప్పి, అలాగే ఈ సివిల్ సప్లైకి దాదాపు ఎన్నో నిరసనల కార్యక్రమాలు చేస్తూ చెప్తూనే వస్తున్నాము. అందువల్ల ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన డిమాండ్స్ హమాలీలకు కూలీ రేట్లు పెంచాలి, అదేవిధంగా ప్రమాద బీమా చేతు 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా 2 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఇంతవరకు లిస్టులోకి తీసుకోలేదు, ఆ కార్మికులు కూడా వాళ్ళని లిస్టులో తీసుకోవాలని చెప్పి, అలాగే వాళ్ళకి రావాల్సిన దాదాపు ఇప్పుడు వాళ్ళకు డిసెంబర్ నుంచి ఈ టైం అయిపోయింది, మళ్ళీ అదనంగా దాదాపు 8 నెలల పాటు చేస్తూ ఉంటారు. దానికి కూడా వాళ్ళు ఎండిఓ గారు దానిపైన చర్యలు తీసుకొని వాళ్ళకు పని చేయడానికి కొత్త అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మదనపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు మదనపల్లి సివిల్ సప్లైస్ గోడాం హమాలీలందరూ కూలీ రేట్లు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా 4వ తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని, మా యొక్క ఆరోగ్యం పట్ల ఏదైతే బీమా ఉందో అది 50 లక్షల వరకు ఇవ్వాలని, గత 2-3 సంవత్సరాలుగా కొత్తగా పనిలో చేర్చుకున్న వాళ్ళకి గవర్నమెంట్ సదుపాయాలని కల్పించాలని, వాళ్ళకి పిఎఫ్ పట్టుకోవాలని, మళ్ళీ గత 2 సంవత్సరాలుగా మాకు 3 రూపాయలు 4 రూపాయలు పెన్షన్ వస్తున్నారు. ఇప్పటికీ 8 నెలల పైన అయిపోయింది. మేము గవర్నమెంట్కు 2-3 సార్లు విన్నవించుకున్నాము, ధర్నాలు చేస్తున్నాము. మాకు పైనుంచి వచ్చిన ఏఐటీసీ కార్యవర్గం నుంచి ఈరోజు పిలుపు వచ్చింది, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేయాలని. ధర్నా చేస్తున్నాము. మా బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా మా గురించి పట్టించుకొని మా సమస్యలపైన పరిష్కారం చేస్తే మేము సంతోషిస్తాము, లేదంటే రాబోయే 22-23వ తేదీ వరకు మేము వెయిట్ చేస్తాము. ఆ తర్వాత విధులు బహిష్కరించాలని ఏఐటీసీ సమ్మె మార్గం పట్టుతుందని వీళ్ళందరికీ హెచ్చరిస్తున్నాము. దయచేసి హమాలీ కార్మికులు ఏఐటీసీ సివిల్ సప్లై హమాలీ సమస్యలను తొందరగా పరిష్కరించాలని మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతి పత్రం అందిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చింతపర్తి అగ్రహారం డబుల్ రోడ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అధికంగా నష్టపరిహారం అందించాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం. ఆర్డీఓ మురళి వెల్లడి. మదనపల్లి సబ్ కలెక్టర్ చాంపర్ నందు రైతులతో సమీక్ష నిర్వహించిన ఆర్డీఓ. నక్కలదిన్నె తాండా సమీపంలో ₹1,00,000తో కల్వర్టర్ను నిర్మించడం జరుగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజా వెల్లడి కౌన్సిలర్తో కలిసి కల్వర్టర్ పనులను పర్యవేక్షించిన చైర్పర్సన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.